నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. భూములను దోచుకునేందుకే జగన్ ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. గుట్టుచప్పుడు కాకుండా అక్టోబరు నుండి అమలులోకి వచ్చేలా జీవో నెంబర్ 512 జారీ చేశారని అన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ప్రజల స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్ కోర్టుల పరిధిలో నుండి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యునల్కు అధికారం ఉంటుందని వివరించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులపై నేరుగా హైకోర్టుకు మాత్రమే అప్పీలు చేసుకునే అధికారాలిచ్చారని, సామాన్యుడు హైకోర్టులో పిటిషన్ వేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే కాకుండా చాలా ప్రయాసతో కూడుకున్నది అని వివరించారు. భూహక్కు చట్టంను తీసుకురావడం రాజ్యాంగ హక్కులను కాలరాయడం కనుకనే న్యాయవాదులు సైతం పోరాటం చేస్తున్నారన్నారు. ఈ చట్టం వల్ల మొదటిగా మోసపోయేది పేద ప్రజలే అని తెలిపారు. ఈ పెనుభూతం కోరల నుండి ప్రజలను కాపాడటానికి పోరాటం చేస్తామని సత్యానందరావు తెలిపారు. మరి ఏదైనా వివాదాలు తాలెత్తితే మరి యొక్క అధికారులు చేతులకు వెళ్లి వాళ్ళ తర్వాత మళ్ళా ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవాలి, ఆ వివాదాలు పరిష్కారం చేయాలని అని చెప్తూ ఉన్నారు. అంటే వివాదాలు పరిష్కారం చేయడానికి ఇదివరకు గతంలో చిన్న దిగువ స్థాయిలో సివిల్ కోర్టులో పరిష్కారం అయ్యాయి. దానికోకుండా ఒక 25 ట్రిబ్యునల్స్ పెట్టారు. ఆనాడు 500 కింద స్థాయి కోర్టులు ఉన్నప్పుడే పరిష్కారం కానటువంటి కేసులు కేవలం 25 ట్రిబ్యునల్స్, అది కూడా అధికారుల చేతులు ఉండే, ప్రభుత్వం చేతులు ఉండే, అధికారం ఎవరికుంటే వాళ్ళ చేతులు ఉండేవే. వాళ్ళకి అప్పగించడం అనేది రైతుల ఆస్తుల యొక్క భద్రతనే దెబ్బకొట్టినట్టే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. సన్నకారు రైతులు ఇప్పుడు చూస్తా ఉన్నాం, ప్రభుత్వం పెద్ద స్థాయిలో కూడా ఏదైనా వివాదాలు వస్తే 22A కింద పెట్టి అవి తొలగించుకోవాలంటే పెద్ద స్థాయి వ్యక్తులే అనేక రకాల ఎక్కడ్ల పోలే హైకోర్టుకి లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టి కోర్టుకి వెళ్లే పరిస్థితి. అలా చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా కోర్టులకు వెళ్తారు, వివాదాలు ఏ విధంగా పరిష్కారం చేసుకుంటారు? మీరు ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతులను ఉద్ధరించడానికా, రైతుల్ని నిండా ముంచడానికా? మరి అందరూ ఆలోచించాలి, దీన్ని అందరూ ఖండించాలి. దీనికోసం న్యాయ పోరాటానికైనా సిద్ధపడతాం. ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుందని తెలియజేస్తాం.